తిరుపతి జిల్లా కోట మండలంలోని కొత్తపట్టణం గ్రామం నందు నూతనంగా ప్రారంభం కాబోతున్న క్రిస్ సిటీ పారిశ్రామికవాడ మరమ్మతుల గురించి గ్రామంలోని భూములు కోల్పోతున్న రైతులందరికీ గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ద్వారా న్యాయం జరుగుతోందని గూడూరు నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు వాటంబేటి చెంగల్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు తిరుమూరి మురళి, విన్నమాల అనుక్, చెల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని వస్తే మాకు అంత ఫెసిలిటీ ఈరోజు మేము కొంతమంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏదైతే క్రిస్ సిటీ ఆఫీస్ ఉందో ఆడ పోయి వాళ్ళ జీఎం గారితో కలవడం జరిగింది. ఏదైతే రైతులకి ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి కొంతమంది రైతులు మాకు తెలియజేయడం జరిగింది. దాని నిమిత్తం సునీల్ అన్న ఆదేశాల మేరకు ఆ కంపెనీ కాడికి వెళ్ళేసి అక్కడ విషయం కనుక్కోవడానికి మేమంతా ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇప్పుడే జీఎం గారితో మీటింగ్ పెట్టాం, ఆయన విషయం చెప్పారు. దాని మీద మేమంతా కూడా ఇప్పుడు విలేకరు మీటింగ్ పెట్టని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. నిన్న మా పంచాయతీలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తేనే అరెస్టులు చేస్తారా అని చెప్పి మాట్లాడడం జరిగింది. పంచాయతీలో ప్రజలు కానీ మండల ప్రజలు కానీ మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే, ప్రశ్నించినంత మాత్రాన వాళ్ళని అరెస్ట్ చేయాల. మండల ఏపీఓ గారైనటువంటి ఒక మహిళ మీద కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళి ఆమె మీద ఫిజికల్గా దాడి చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి విధంగా మాట్లాడితే ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి విషయాన్ని తెలుగుదేశం పార్టీ మా గౌరవ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీద వాళ్ళు అభియోగాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తారు మేము సజ్జల విషయాల్లో, క్రిస్ సిటీ విషయాల్లో మా నాయకులపై కొంతమంది ప్రశ్నిస్తున్నారని చెప్పి ఉద్దేశంతోనే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది అవాస్తవం, దీన్ని మేము ఖండిస్తున్నాం. వీళ్ళంటే మాకు భయం లేదు, అక్కడ వీళ్ళేదో చేస్తారని భయపడి పోయి అరెస్ట్ చేసేంత ఇది మాకేం లేదు. మా నాయకుడు ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఏదైతే క్రిస్ సిటీ ఉన్నటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులకి మంచి కాంపోజిషన్ ఇచ్చి ఒక మంచి వాతావరణంలో కంపెనీస్ కట్టాలని చెప్పి ఆలోచనతో ఆయన ఉన్నారు. వీళ్ళేదో ప్రశ్నించేస్తున్నారు, కంపెనీకి ఆటం కలిగించేస్తున్నారు, వీళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆలోచన అయితే మాకు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ లేదు. ఆయన ఏదైతే కంపెనీకి భూములు ఇచ్చి భూములు కోల్పోయే రైతులు ఫస్ట్ సెటిల్మెంటు డీకేటీ కాకుండా ఏదైతే ఎంజాయ్మెంట్ పొలం ఉందో దానిలో ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు ఉంటారు, ముందు దాన్ని ఐడెంటిఫికేషన్ చేయండి. దాన్ని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ పేదలు గుర్తించి వాళ్ళు కాంపోజిషన్ ఇద్దామని చెప్పి ఆయన ఆ దిశగా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ గ్రామాల్లో కొంచెం సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత బెనిఫిషరీస్ని ఎంపిక చేశారు. ఆ తర్వాత బెనిఫిషరీ ఎంపిక అయిన తర్వాత ఎమ్మెల్యే గారు చొరవతో ప్రతి ఎంజాయ్మెంట్లో ఉన్న భూమికి ఎకరాకు వచ్చి 7 లక్షల రూపాయల లెక్కన కలెక్టర్ వారు నిర్ణయించారు. వీళ్ళ కడుపుమంట ఏంటంటే ఈ పేదలందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.